హాయ్ ఆల్ ఆఫ్ యూ, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు మై ఛానల్. కాకరకాయ పులుసు చిన్నప్పుడు మా అమ్మ చేసిన పద్ధతిలో చేసా అండి. ఎంతైనా అమ్మ చేసిన టేస్ట్ వేరే ఉంటుంది కదండి. మాకైతే అమ్మ గుర్తుకొచ్చింది. అది ఏ విధంగా చేసుకోవాలో ప్రాసెస్ చూద్దాము. ఫస్ట్ అయితే కాకరకాయ ముక్కలు కట్ చేసుకొని పక్కకు పెట్టేసుకొని కొన్ని పల్లీలు ఎంపుకొని కొంచెం చింతపండు నానబెట్టేసుకొని ఒక ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, కరివేపాకు, కొంచెం మెంతి కూర కట్ చేసి పక్కకు పెట్టేసుకొని పోపుకి అయితే రెడీ చేసుకున్నాము. ఫస్ట్ అయితే ఒక గిన్నె పెట్టేసుకొని ఆయిల్ పోసేసి కొంచెం జీలకర్ర, ఆవాలు, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, కరివేపాకు, మెంతాకు ఇవన్నీ వేసేసుకొని మంచిగా గోలనివ్వాలండి. గోలిన తర్వాత కాకరకాయ ముక్కలు వేసుకొని అవి కూడా మంచిగా గోలనివ్వాలి. గోలిన తర్వాత కొంచెం పసుపు, అల్లము, కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలండి. అల్లము, వేసేసి గోలనివ్వాలి. మంచిగా గోలుతూనే చేదు అనేది పోతుందండి. కొబ్బరి, కొంచెం పచ్చి ధనియాల పొడి ఇవన్నీ వేసేసి మంచిగా గోలిన తర్వాత కొంచెం కారం, రుచికి తగినట్టు కారం వేసుకోవాలి. కారం వేసి ఈ విధంగా గోలిన తర్వాత చింతపండు నానబెట్టాం కదండి, అదైతే ఈ విధంగా తీసుకొని ఇందులో పోసేసుకోవాలండి. పోసిన తర్వాత కొంచెం ఇందులో మసులుతూ ఉంటే కొంచెం మెంతి పిండి వేసుకోవాలి. కొంచెం కరివేపాకు రెబ్బలు కూడా మళ్ళీ వేసాను నేను. తర్వాత పల్లీలు మిక్సీ వేసి ఇందులో వేసేసుకోవాలండి. కొంచెం చిక్కగా అవుతుంది. టేస్ట్ మాత్రం సూపర్ అదిరిపోతుందండి. ఒక్కసారి ఈ విధంగా చేసి చూడండి, మీకే తెలుస్తుంది. తర్వాత లాస్ట్కి కొంచెం ధనియాల పొడి, కొంచెం కొత్తిమీర వేసుకొని బంద్ చేసుకోవాలి. చూడండి, వేడివేడి అన్నంలో కానీ నేనైతే నాటు రవ్వలకు పోసుకున్నాను. టేస్ట్ అయితే బాగుందండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.